రాత్రి నుంచి కాలు మడతెట్టి నీళ్ళకి పోయి కూర్చున్నా. గడుపు గడపుడుగా ఉంది. బాత్రూమ్ తల్లి వెను కూడా చూడు, చంపేస్తాను నిన్ను. ఒరేయ్, చిన్నోడైతే బాత్రూమ్కి వెళ్ళాలన్నా నన్ను మర్యాదగా పిలుస్తాడు. నువ్వేంట్రా చంపేస్తానని కసిరుతున్నా? దెయ్యమమ్మా, భయంగా ఉందమ్మా. నీకు మెల్లగా పిలవటం రాదా? అయ్యో సారీ అండి, క్షమించండి. పెద్దవాళ్ళు మీరు ఎలా భయపడుతూ కూర్చుంటే రాఘవన్ దర్గాకి తీసుకెళ్తాయి ఎవరు వదిలిస్తారు? రండి. ఏంటి రాఘవనా? నా వల్ల కాదు. అయ్యో, నా బిడ్డకి ఎలాగైనా దయ్యాన్ని వదిలించాలి. నేను వస్తాను. కాము, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? వాడిలా ఉన్నాడా లేక దానిలా ఉన్నాడా? నేను ఒక్కదాన్ని చూడడానికి ధైర్యం ఎక్కడుంది? ముగ్గురం కలిసి వెళ్ళి చూద్దాం రండి. నువ్వు ఇరికించడంలో దిట్టవే. రారా వెళ్ళి చూడండి. ఆంజనేయ అద్దగం దుప్పటి ఇక్కడే పెట్టి రారా. దర్గాకని తెలిస్తే వస్తాడా రాడా? పిలవండి. మీరే పిలవండి. రాఘవా, రాఘవా. ఏంటి రాగాలు? గట్టిగా పిలవండి. మా నేను భయపడతానని తెలుసు కదా, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసావు? వీడు భయపడతాడట. అమ్మా ఏంటిది? నువ్వు అనే విభూతి రాసుకొని ఉన్నారు. అది అన్నయ్య రాత్రి దేన్నో చూసి భయపడ్డాడట. దేని చూసి భయపడ్డాడు? అదేం లేదు చంటబ్బాయ్, వీడికి ఒంట్లో బాగలేదు, అందుకే దర్గాకి తీసుకెళ్లి మందిరిద్దాం అనుకుంటున్నా. నువ్వు వస్తావా? వద్దులే. లేదమ్మా, నేను వస్తానమ్మా. నా ఒళ్ళంతా పులిసిపోయింది. ఎవరో 10 మంది కలిసి కొట్టినట్టు. విన్నావట? వీడిని 10 మంది కలిసి కొట్టినట్టుందట. ఉంటుంది. రా బంగారా, రా నాన్న. బండి దేవుడా, ఎలాగైనా నన్ను కాపా. ఏంటి గుళ్ళో ప్రదక్షిణం చేసినట్టు చేస్తున్నాడు? పదండి. మీరు వెళ్తుండండి, నేను పూజ సామాన్ తీసుకొస్తాను. రా నాన్న, స్వామికి దండం పెట్టుకుందాం. రా, దండం పెట్టుకో. లోపలికి రా నాన్న, రా. ఏంటో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు? నాకు భయంగా ఉందిరా. అయ్యో, అన్ని నేను చూసుకుంటానని చెప్పి ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు. రానా రానా? అయ్యయ్యో, ఒరే బండోడా, నువ్వేంట్రా ఇంట్లో బెడ్రూమ్ లో చాపేసి పడుకున్నట్టుగా రోడ్డు మీద పడుకుంటావు? వదులంటున్నాను, వదులంటున్నాను, వదులంటున్నాను. స్వామి, ఎలాగైనా నా బిడ్డని కాపాడండి స్వామి. ఇప్పుడేం చేస్తాడో? రమ్మంటున్నాను కదా. నేను రాను. శైతాన్, భయపడి పారిపోయావా? నిన్నెక్కడ ఎలా ఎప్పుడు పట్టుకోవాలో నాకు తెలుసు. ఏమైంది భాయ్? శైతాన్ భయంతో పారిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? నేను చెప్పినట్టు చేయండి. సరే సరే సరే. థ్యాంక్ యూ. వెల్కమ్. కమ్ ఆన్ డార్లింగ్.
పని పూర్తయ్యాక ఒక్క ఫోన్ కూడా చేయాలి. ఏంటి భయపడ్డావా? వైర్ లూజ్ కనెక్షన్ అయి ఉంటుంది. నేనేదో అనుకుని భయపడ్డాను. ఎవరి దయ్యం మూక? నా బాబులే. తమాషా చేస్తే వెళ్ళిపోతా. పావే పావే. అయితే ఇక్కడే వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా? నేను వస్తాను. భయంగా ఉంది. త్వరగా రా. మళ్ళీ ఎదురా. ఏంటి బాయలు, దర్గాలో పనేం లేదా? అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి తమాష్ చేస్తున్నారు. ఏంటి ఆ బిత్తర చూపులు? దర్గాలో భయపడి పారిపోయి ఇక్కడ ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఏంటని చూస్తున్నారా? అది దర్గా. ఇది నా చోటు. మంత్రాలు ఆపండి, మంత్రాలు ఆపండి, మంత్రాలు ఆపని చెప్తున్నాను కదా. నీ పేరు సలీం భాయే కదా? 16వ విధి 5వ నెంబర్ ఇంట్లోనేగా ఉంటున్నావు. మొన్నేగా నీ కూతురికి పెళ్లి చేసావు. నీ కూతురిని ఫస్ట్ ఎయిడ్కి పంపించావుగా. అక్కడ ఫస్ట్ ఎయిడ్ సవ్యంగా జరగాలి అని నువ్వు అనుకుంటే ఇక్కడ నువ్వు మంత్రాలు ఆపు లేదనుకో, అక్కడ జరిగే ఫస్ట్ నైట్ ని ఇక్కడ షో వేసి చూపిస్తాను. చూస్తావా? చూస్తావా? బేటీనా? అయితే మంత్రాలు ఆపు. అలాగే చేస్తుంది. మంత్రాలు ఆపద్దు. ఏంటి ఇక నువ్వు బయలుదేరు. వెళ్ళదు. क्या देख रहा? उधर भी मैं हूँ, इधर भी मैं हूँ. अच्छे ना करीम भाई? उठो ना. నాటకం
వదిలేశారు. ఏంటి బాయ్, నీకు మాత్రం ప్రత్యేకంగా బొట్టు కాడుకు పెట్టి చెప్పాలా? బయలుదేరో. బయలుదేరమంటున్నానుగా. వాడిద్దరిని తెరమేయచ్చు, అంతెందుకు నన్ను కూడా అంతం చేయొచ్చు. కానీ ఈ పవిత్రమైన అల్లా తీర్థానికి నువ్వు సమాధానం చెప్పే తీరాలి. వద్దు వద్దు వద్దు, దాని నా మీద చల్లకు. అప్పుడు ఆ అబ్బాయిని వదిలిపెట్టే ఓ మొల్ల కూర్చో. కుదరదు. నువ్వెక్కడికి తప్పించుకోలేవు. ఇంటి చుట్టూ రక్షముకు వేశా. ఆ అబ్బాయిని వదిలిపెట్టి ఓ మొల్ల కూర్చో. అసలే పిచ్చ టైర్డ్గా ఉంది. పోమ్మా, నేను రాను, నువ్వేరా. ఎక్కడ? అయ్యయ్యో అయ్యయ్యో చెప్పు, ఎవరు నువ్వు? అడుగుతున్నాను కదా, చెప్పవే. చెప్తా, నా పేరు కాంచన. नीचे डालो, बोल रहा हूं ना पत्थर नीचे डालो. రాయిని కింద పడి మంటున్నాను కదా. దేనికి కట్టుబడను నేను, భాయ్ మాటకు మాత్రమే కట్టుబడ్డాను. ఎందుకంటే కన్నవాళ్లే నన్ను కాదనుకున్న తర్వాత